వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే చిట్స్ ఎప్పుడు తీసుకుంటే లాభం అన్న టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకు కపిల్ చిట్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే, మనకు ఎవ్రీ మంత్ మనకు ఆన్లైన్లో 1 lakh నుంచి 1 crore వరకు మనకి ఏంటంటే చిట్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో దాంట్లో చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే చిట్స్ ఎప్పుడు తీసుకుంటే బెటర్ అనేది చాలామంది క్వశ్చన్ చేశారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో చిట్స్ అనేది మనకి ఏంటంటే ఫస్ట్ 10 months వరకే, అంటే పీరియడ్ని బట్టి, అంటే 25 months, 30 months, 40 months, 50 months అనేది మనకు చిట్స్ అనేది పీరియడ్ ఉండడం జరిగింది. ఆ పీరియడ్లో ఉన్నటువంటి చిట్స్ మనకి ఏంటంటే షార్ట్ టర్మ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే తొందరగా ఓపెన్ యాక్షన్, అంటే డ్రా సిస్టమ్ అనేది ఒక నిర్దేశితంగా, అంటే ఎగ్జాంపుల్గా మనకు 25, 30 అనేది ఒక 5 monthsకి, అండ్ 40 months అనేది ఒక 8 monthsకి, అండ్ 50 months అనేది ఒక 10 months వరకు మనకు ఆవరేజ్గా అప్రాక్సిమేట్లీ ఏంటంటే మనకు ఫిక్స్డ్గా డ్రా సిస్టమ్ అనేది ఉంటుంది. సో డ్రా తర్వాత ఏంటంటే ఓపెన్ యాక్షన్ అనేది జరుగుతుంది. సో మనం స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే డ్రా సిస్టమ్ ఉంటుంది కాబట్టి డ్రాలో వచ్చిన వాళ్ళు మాత్రం తీసుకుంటారు. వాళ్ళు ఎవరైతే డ్రాలో అంటే బయట ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ కట్టే వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్లో వేసుకుంటారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా దాన్ని చేసుకో అవసరం కొద్ది ఏంటంటే మనం స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు మనం లిఫ్ట్ చేసుకుంటారు. సో వాళ్ళు బయటకు తీసుకెళ్తే మనకి ఏంటంటే 2 rupees 3 rupees ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి ఆ విధంగా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళకి మనకి చాలా ఉపయోగపడుతుంది. అంటే 70 paisa 80 paisa పడుతుంది కాబట్టి స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి కూడా అక్కడ ఎక్కడ నష్టం ఏం జరగదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్లో మీరు తీసుకుంటే డ్రాలో వచ్చిన వాళ్ళకు లక్కీ. సో దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 70 paisa 80 paisa అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే మనకు తక్కువనే పడుతుంది చిట్స్లలో. సో డిపెండ్ ఆన్ లక్ కాబట్టి ఏంటంటే ఆ లక్ వచ్చినటువంటి అక్కడ వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. సో అదేవిధంగా ఏంటంటే మిడిల్ ఓపెన్ అయిన తర్వాత మనకు మిడిల్ ఎత్తుకుంటామండి. సో మిడిల్ ఎత్తుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే నో ప్రాఫిట్ నో లాస్. అంటే ఎగ్జాంపుల్గా మనకు 5 లక్షల చిట్టి మనకు 4 లక్షలకు వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్గా మనం లాస్ట్ వరకు కట్టేది కూడా 50 నెలలు, 5 లక్షలు మనకి ఏంటంటే ఒక 20 months అందుకే మనకి ఏంటంటే 4 lakhs దాకా మనం లిఫ్ట్ చేస్తున్నాం. సో మనకి ఏంటంటే మన లాస్ట్ వరకు మీరు కట్టేందంటే ఫస్ట్లో ఎత్తుకుంటే 3 lakhs, లాస్ట్లో ఎత్తుకుంటే 470 కాబట్టి మీరు మధ్యలో 4 అంటే అప్రాక్సిమేట్లీ మీరు కట్టేది 370. సో మీరు ఎంత తీసుకున్నారో అప్రాక్సిమేట్ అంతే కడుతున్నారు. సో మీకు ఏంటంటే అప్పుడు అవసరానికి యూజ్ అయింది అమౌంట్, అప్పటి వరకు అవసరానికి యూజ్ అయింది. బట్ నో ప్రాఫిట్ నో, అంటే మీరు ఎంత తీసుకున్నారో అంత కట్టారు కాబట్టి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు మధ్యలో మీరు ఎత్తుకుంటే. సో ఏ చిట్ అయినా అప్రాక్సిమేట్లీ అంతే ఉంటుంది. మిడిల్ ఎత్తుకుంటే ఏంటంటే నో ప్రాఫిట్ నో లాస్లో ఉంటుంది కాబట్టి పెద్ద నష్టం ఏం జరగదు. సో అదేవిధంగా మీరు లాస్ట్ వరకు ఉంచుకున్నా కూడా, చిట్టిని మీరు లాస్ట్ వరకు ఉంచుకున్నా కూడా ఏంటంటే మొత్తం టోటల్గా మీకు 1 rupee అనేది వర్కౌట్ అవుతుంది కాబట్టి సో లాస్ట్ తీసుకున్నా మీకు బెనిఫిటే ఉంటుంది. సో మీకు ఒక లాస్ట్గా తీసుకునకుండా ఒక డివిడెండ్ కొద్దిగా తగ్గినప్పుడు ఏంటంటే ఇంకో అదర్గా మనకి ఏంటంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ లిఫ్ట్ చేసుకొని మీరు డివిడెండ్ను ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సేవింగ్ ఉన్న కస్టమర్లు మిడిల్ కాకుండా టోటల్గా ఎండింగ్ వరకు ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే ఒక స్థాయిలో మనం లిఫ్ట్ చేసుకుంటే ఇంకా ప్లాన్స్ ఉన్నాయి దానికి వచ్చేటి కూడా. సో ఆ డీటెయిల్స్ కూడా నేను ఏంటంటే మోర్ డీటెయిల్స్ కోసం మనకి ఏంటంటే మిగతా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కోసం మీరు చూస్తే దాంట్లో కూడా అర్థమవుతుంది. సో అక్కడ ఎత్తుకున్నా కూడా నష్టమేమి ఉండదు. సో ఓవరాల్గా మనకి ఏంటంటే చిట్టి అనేది ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ప్రతి ఒక్క దగ్గర ఉపయోగమే ఉంటుంది, ఎక్కడ కూడా లాస్ అవ్వట్లేదు. సో బెటర్ ఏంటంటే ఏ స్థానంలో ఎవరి అవసరానికి తగ్గట్టు అక్కడ చిట్టి అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కడ లిఫ్ట్ చేసినా కూడా ఎలాంటి నష్టం జరగదు. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మనకి ఏంటంటే స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి, ఇంకా పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.